దేశంలో రాష్ట్రంలో కార్మికులకు అండగా నిలిచే ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి స్పష్టం చేశారు. హన్మకొండలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ అనుబంధ సంస్థ ఐఎన్టీయూసీ ఆధ్వర్యంలో మేడే సందర్భంగా జెండా ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ సకల జనుల సమ్మె జరిగినప్పుడు ఆర్టీసీ కార్మికులకు జీతభత్యాలు ఇవ్వని బీఆర్ఎస్ ఇప్పుడు ఆర్టీసీ కార్మికుల గురించి మాట్లాడడం చాలా విడ్డూరమని తెలిపారు. ఈ సంవత్సరం మేడే సందర్భంగా ఎంతైతే సంతోషం ఉన్నదో, ఎన్నడూ లేనంత సంతోషం ఉన్నదో బాధ కూడా ఉన్నది. ఎందుకంటే కార్మిక నాయకుడు శంకరన్న మరణం కానివ్వండి, ఆర్టీసీ నాయకుడు మరియు ఆర్టీసీలో విలీనం చేయటం కానివ్వండి, పిఆర్సీ కానివ్వండి, ఎలక్షన్లలో నిల్చునటానికి అవకాశం కానివ్వండి, యూనియన్లు నిల్చునటానికి అవకాశం కల్పించడం కానివ్వండి, ప్రత్యేకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి గతంలో సకల జన సమ్మెప్పటి నుంచి మొదలు పెడితే నేటి వరకు గత స్మృతులన్నీ కూడా మనం గుర్తు చేసుకుంటే, గత ప్రభుత్వం 10 ఏళ్లలో కార్మికులను ఏ విధంగా ఇబ్బంది పెట్టింది, సకల జనుల సమ్మెప్పటి జీతాలు ఇవ్వటానికి కూడా వెనుకాడినటువంటి వీళ్ళు ఇవాళ శంకరన్న మరణాన్ని ఎంత రాజకీయ కోణంలో చిత్రీకరించిందంటే, ఆ బీజేపీ సెంట్రల్ మినిస్టర్ అంట బండి సంజయ్, ఆయనే సర్పంచ్కి ఎక్కువ మండల ప్రెసిడెంట్ తక్కువ అన్నట్టున్నది. ఆయన డెడ్ బాడీని తీసుకొని గుంజుకొని ఉరుకుతారే, శవాల మీద పేలాలు ఎరక తినే విధంగా రాజకీయాలు చేశారు వీళ్ళు. మీరేం చేసిండ్రు 10 ఏళ్లలో కార్మికులకు అనేది ఆత్మ పరిశీలన చేసుకోండి. చరిత్రలో మిగిలిపోయే విధంగా ఆర్టీసీని విలీనం అంటే చిన్న విషయం కాదు. ఇవాళ ఆర్థిక సంక్షోభంలో ఉన్నటువంటి వీళ్ళు, ఆర్థిక సంక్షోభంలోకి నెట్టినటువంటి ఈ బీఆర్ఎస్ కానివ్వండి, బీజేపీ కానివ్వండి, ఈ తోడు దొంగలు శవాల మీద పేలాలెరక తినే రాజకీయాలు చేస్తూ పోతుంటే అసహ్యం వేస్తున్నది. ఎందుకంటే ఆ రోజు కూడా మేము మాట్లాడగలుగుదాము, కార్మికులు కష్టంతో ఉన్నారు, బాధలో ఉన్నారు, దుఃఖంలో ఉన్నారు అని కూడా మేము చూడకుండా మేము ఇంటర్నల్గా వాళ్ళతోటి ఫోన్లలో మాట్లాడుకుంటూ వాళ్ళని ఓదారుస్తూ, తొందరపడకండి, ముఖ్యమంత్రి గారు పాజిటివ్గా ఉన్నారు, తప్పకుండా నిర్ణయం తీసుకుంటారు, తొందరపడకండి అనుకుంటూ మేము కోఆర్డినేట్ చేసిన రోజులు అవి. 24 గంటలు తిరగక ముందుకు అత్యవసర సమావేశం, క్యాబినెట్ మీటింగు పెట్టి తీసుకున్నటువంటి నిర్ణయాలు చరిత్ర ఘట్టంలో మిగిలిపోయే సువర్ణాక్షరాలతోటి రాసుకోవలసినటువంటి ఆర్టీసీ ఇది. అదేవిధంగా ఏ కార్మిక సంఘాలకు కానివ్వండి, అన్ని కార్మిక సంఘాలకు ఎక్కడ కూడా నేనున్నాను, నేను భరోసా ఇస్తున్నాను అని మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు చూస్తుంటే